అందం అభినయం ఉన్నా ఎందుకో కొందరు ముద్దుగుమ్మలు చిత్ర పరిశ్రమలో రాణించలేకపోతున్నారు. దీనికి కారణాలేంటో ఎవరికి అంతు చిక్కడం లేదు. అయితే టాలెంట్తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటుంటారు. 20 ఏళ్ల క్రితమే కెరీర్ మొదలుపెట్టినా ఇంకా సరైన సక్సెస్ కోసం పోరాడుతూనే ఉంది రెజీనా. ఈ నేపథ్యంలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు రెజీనా. ఆ వివరాల్లోకి వెళితే శివ మనసులో శృతి, రొటీన్ లవ్ స్టోరీ, కొత్త జంట, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది చెన్నై చిన్నది రెజీనా. ఆ వెంటనే పిల్లా నువ్వు లేని జీవితం, రారా కృష్ణయ్య, పవర్ వంటి మూవీస్ చేసిన హీరోయిన్గా స్టార్డమ్ మాత్రం దక్కలేదు. ఏక్ లడ్కీతో కైసా లాగా సినిమా ద్వారా హిందీలోనూ తన అదృష్టం పరీక్షించుకున్నారు. ఇక రానాతో నటించిన 1945 మూవీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. సినిమాలు చేస్తూనే వెబ్ సిరీస్లోనూ నటించారు రెజీనా. ఫింగర్ టిప్, ఆన్యా ట్యుటోరియల్, సూర్యవీర్ వంటి వెబ్ సిరీస్లలో భాగమయ్యారు. మన మధ్య మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్యలో రెజీనా ఐటెం సాంగ్లో మెరిశారు. సానా కష్టమంటూ తన నడుము వంపులతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టారు. ఈ దెబ్బతో తన కెరీర్ గాడిన పడుతుందని అనుకున్న రెజీనాకు చివరికి చిరంజీవి కూడా కాపాడలేకపోయారు. ఆ తర్వాత సాకిని డాకిని అనే సినిమా చేసినా అది కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోల్లా పడింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రెజీనా ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. అలాగే హాట్ ఫోటోషూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతూ ఉంటుంది రెజీనా. పర్సనల్ విషయాల్ని ఒకరిద్దరు తప్పించి చాలామంది సెలబ్రిటీలు బయట పెట్టరు. దీనివల్ల లేనిపోని రూమర్స్ తమపై చెక్కలు కొడతాయని వారి భయం. రెజీనా నటించిన ఉత్సవం మూవీ సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత వివరాలు పంచుకుంది. తాను చాలా మందితో రిలేషన్లో ఉన్నానని, తాను ఒక సీరియల్ డేటర్నని, ప్రస్తుతం అలాంటి వాటికి బ్రేక్ చెప్పి సింగిల్గా ఉన్నానని వెల్లడించింది రెజీనా. పర్సనల్ లైఫ్ను దాచిపెట్టాలని తాను ఎప్పుడు అనుకోలేదని, సందీప్ కిషన్ తాను టామ్ అండ్ జెర్రీలా కొట్లాడుకుంటామని తెలిపింది. అలాగే సాయి ధరమ్ తేజ్తో తాను రిలేషన్లో ఉన్నట్లు ఎన్నో గాసిప్స్ వచ్చాయని రెజీనా పేర్కొంది.